విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ నగరపాలెం రోడ్డులోని వాసవి ట్రేడర్స్ వద్ద ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలని, తయారీలో ఫుడ్ కలర్స్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్రతి వస్తువుపై తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ స్పష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ వర్తక సంఘం అధ్యక్షులు ఎం రమేష్, ఉపాధ్యక్షులు శంకర్రావు, కార్యదర్శి సతీష్, సహాయ కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మధురవాడ భీమిలి జోన్ చూస్తాను. ఈరోజు మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనకి ఆహార భద్రత గురించి పలు కార్యక్రమాలు చేయాలి ఈ నెల మొత్తం అని మనకి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు మధురవాడ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా హోల్సేల్ వాళ్ళందరితో మనం ప్రముఖమైన ఆహార భద్రత గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చించడం కోసం సమావేశం పెట్టడం జరిగింది. మెయిన్ రీసెంట్ గా రాజమండ్రి పాల ఉదంతం తర్వాత జనాల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. అందులో భాగంగా మనం ఈరోజు హోల్సేల్ కిరాణా వాళ్ళకి మెయిన్ ఏం చెప్పదలుచుకున్నామంటే, మెయిన్ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ కలిగి అది ప్రజలకు కనబడేటట్లు డిస్ప్లేలో పెట్టాలి అందరూ షాపుల్లో. దాంతోపాటు ఏవైతే వేరే విభాగాలు అనుమతి పత్రాలు ఉన్నాయో, లీగల్ మెట్రాలజీ అవ్వచ్చు కానీ జిఎస్టీ అవ్వచ్చు, అన్ని డిస్ప్లేలో పెడితే ప్రజలకు కూడా కనిపించాలి ఇవన్నీ అనుమతులు ఉండి వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళలో ఒక ధైర్యంగా ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులు, తర్వాత మీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. బూజులు పట్టి ఉండడం కానీ, తర్వాత కింద నేల భాగం కూడా గతుకులు ఏమి లేకుండా నీట్గా టైల్స్ చేసి కానీ చదునుగా ఉండాలా. ఏది అటు చెత్త కనిపించకూడదు. రెగ్యులర్ క్లీనింగ్ ఉండాలా. రెగ్యులర్ క్లీనింగ్, డస్ట్బిన్స్ సరిపడా ఉండాలి. తర్వాత బూజులు దులిపేసి ఎప్పటికప్పుడు వెయిట్ వాష్ చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి అయినా సంవత్సరం ఒకసారి చేసుకొని పెయింట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూసేటప్పుడు బూజులు కనపడకూడదు. తర్వాత ఏదైతే సామాన్లు బస్తాలు అవ్వచ్చు, దాని బియ్యం బస్తాలు అవ్వచ్చు, పిండి అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు, వాటిని మీరు భద్రపరిచేటప్పుడు వుడెన్ క్రేట్స్ కానీ ప్లాస్టిక్ క్రేట్స్ కానీ నేలకి తగలకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే చెమ్మ వల్ల దానికి బూజు పట్టి అది మళ్ళీ స్పాయిల్ అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి క్రేట్స్ని పెట్టి దానికి గోడలకు మళ్ళీ ఒక 5 అంగుళాల దూరంలో పెట్టుకోవాలి మీరు. అది కూడా మనకి చాలా ముఖ్యమైన తప్పనిసరి అంశము. తర్వాత ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. అన్ని అంటే ఎంత స్టాక్ ఎప్పుడు వస్తుంది, ఏ అవసరాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఆ ఇన్వాయిస్లన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి. రేపు మీ దగ్గర శాంపుల్ తీసి అది పరీక్ష కోసం ల్యాబ్ పంపించిన అందులో ఎటువంటి ఇది తేడా కనబడి మనకి అన్సేఫ్ అయినా సబ్స్టెండెడ్ అయినా దాని మీద మనం తక్షణంగా ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని మొత్తం ఆ బ్యాచ్ మొత్తం ఆపడానికి మనకు ఆ ఇన్వాయిస్ బిల్స్ అవసరం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలా. తర్వాత ఎక్స్పైరీ కూడా ఎక్స్పైరీ స్టాక్ ఎక్కడ ఎంత తీసాం దానికోసం అంటూ సెపరేట్ సెక్షన్ పెట్టుకోవాలి మీరు షాప్లో. దానికంటూ తగినంత స్థలం కేటాయించాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఎలా పడితే అలా మన చైనా సాల్ట్ ఒకటి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది అనమాట. చాలా వరకు బ్రాండ్లు ఎఫ్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉన్న మాత్రమే అమ్మండి. అది కూడా మీరు ఎంత తక్కువగా అమ్మితే ప్రజలు కూడా అంత మేలు చేసిన వారు అవుతారు. ఏదైతే మనకి ఈ మధ్య చాలా ఇండస్ట్రియల్ యూజ్ ఆన్లైన్ ఉంటాయి కొన్ని చైనా సాల్ట్, అవి కూడా చాలా దగ్గర దొరికాయి. వాటి కూడా మనం కేసులు బుక్ చేయడం జరిగింది. అవి మాత్రం ఎఫ్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ లేకుండా ఎలాంటి సీడ్ ప్యాకెట్ తీసుకోవద్దు. లోకల్ బ్రాండ్స్ కూడా కొనేటప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మీరే చెప్పండి, మీ లైసెన్స్ నెంబర్ కానీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ లేకపోతే ఇంకా తీసుకోము, ఇన్వాయిస్ నెంబర్ లేకపోతే తీసుకోమని మీరు కొంచెం చెప్తే వాళ్ళు కూడా కొంచెం చైతన్యం వచ్చి వాళ్ళు కూడా అది ఫాలో అవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ కన్జ్యూమర్స్గా మీరు కూడా ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం కూడా ఒక సూపర్ మార్కెట్, డిమార్ట్కి వెళ్ళి మనం కూడా ప్రతిదీ ఎక్స్పైర్ ఉందో లేదు చూసుకుంటాం. కాబట్టి అమ్మేటప్పుడు కూడా అది ఉందో లేదా చూసి అమ్మే బాధ్యత మనకు ఉంది. మీరు కూడా మెయిన్ ఇప్పుడు పాల మీద చాలా జరుగుతుంది కాబట్టి పాలు కొనేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మకస్తుల దగ్గర కొనడం చాలా మంచిది. ఒకవేళ అది కుదరకపోతే మనం సీల్డ్ ప్యాకెట్ ఏవైతే బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయో లేకపోతే లోకల్ అయినా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చింది కొనుక్కోవడం చాలా మంచిది. కొనుగోటప్పుడు ఒక లూజ్ కొన్నా
ఆ రంగు రుచి కొంచెం చూడండి, వాసన కూడా మనకు తెలిసిపోద్ది పాలు ఎలా ఉన్నాయని. అది చాలా ఇంపార్టెంట్. మీకు అందులో ఎలాంటి మరి కొంచెం అనుమానంగా ఉన్నా మన నెంబర్ ఇవ్వడం జరిగింది, మన పాంప్లెట్ పైన నెంబర్ ఉంది. అది చూసి మీరు తక్షణ మీరు కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే యాక్షన్ తీసుకుంటామండి. మనకి మన ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ లో ఎవరైతే ఇలాంటి వైలేషన్స్ కి పాల్పడతారో వాళ్ళకి చాలా జరిమానాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. అది మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది. మనకి శుభ్రంగా లేకపోయినా, తర్వాత సరైన రిజిస్టర్మెంట్ చేయకపోయినా మనకు 1 to 2 lakhs వరకు ఫైన్ ఉంటుంది. అదేవిధంగా మనం నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ అంటాం. సబ్ స్టాండర్డ్ కానీ మిస్బ్రాండెడ్ అంటే లేబులింగ్ లేకుండా అమ్మినా దానికి మళ్ళీ 2 నుంచి 3 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. తర్వాత అన్సేఫ్ అని మనకి ప్రమాదకరమైనవి కొంచెం అమ్ముతుంటారు. ఏదైతే పాలు అవ్వచ్చు, కల్తీ జరిగిన పాలు అవ్వచ్చు, తర్వాత రంగులు కలిపిన ఏవైనా మనకి పప్పు ధాన్యాలు అవ్వచ్చు, వేరే ఏదో కలిసినా దానికి మళ్ళీ జైలు శిక్ష ఉంటుంది. 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో మీరు ఎక్స్పైరీ స్టాక్ మళ్ళీ అది కూడా మళ్ళీ మనకి 2 to 3 lakhs ఉంటుంది ఫైన్. అది మనకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైన్ వేయబడుతుంది. తర్వాత అది 2-3 సార్లు జరిగితే షాప్ని మూసివేసే అధికారం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి అలాంటి దీనికి పాల్పడకుండా ఉండడమే చాలా మంచిది. అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏ అవసరం వచ్చినా, ఎలాంటి డౌట్ ఉన్నా, మెయిన్ మీకు డౌట్ ఉన్నప్పుడు కాల్ చేసి కనుక్కోవడంలో తప్పేం లేదు, కనుక్కోండి. ఏం